రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం రైతు భరోసా పథకం అమలు చేసి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సాగు యోగ్యం కాని భూముల్ని గుర్తించే పనిలో ప్రభుత్వ శాఖల యంత్రాంగం నిమగ్నమైందని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో కేవలం పంట సాగు చేసిన భూములకే రైతు భరోసా పథకం వర్తింపజేస్తామన్నారు. ఎక్కడైనా సాంకేతిక కారణాలతో రైతు భరోసా సొమ్ము ఖాతాల్లో జమ కాకపోతే ఆ సమస్యలన్నింటినీ పరిశీలించి రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసేలా చూస్తామంటున్న మంత్రి తుమ్మలతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. రాష్ట్ర కర్షక లోకంలో సందడి నెలకొంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా సొమ్మును జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్న అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా పథకం సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. మంత్రి గారు, ముందుగా రాష్ట్ర రైతాంగానికి తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాం ఈటీవీ తరపున. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త శకానికి మీరు మీ శాఖ శ్రీకారం చుట్టింది, సరికొత్త చరిత్రను సృష్టించారు. 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఎట్లా అనిపిస్తుంది? రైతులోకం నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? చాలా మంది సంతోషాన్ని వ్యక్తం చేశారు. మెయిన్ పైసల కంటే కూడా సమయం, వ్యవసాయానికి అదును పదును తొలకరిచ్చింది. మధ్యలో కొద్దిగా 10-15 రోజులు డ్రై స్పెల్ వచ్చింది. అయినా సరే ముందుగా వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది త్వరపడి విత్తనాలు పెట్టుకున్నా మా డిపార్ట్మెంట్ పరంగా చెప్పాం, మీరు తొందరపడాల్సిన పని లేదు, జూలై ఆగస్టు 15 వరకు కూడా మనం పైర్లు వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆగమని చెప్పాం. రేవంత్ గారు ఎక్కువ శ్రద్ధ తీసుకొని పట్టుదలతోటి, ఎందుకంటే గతంలో కూడా ఇచ్చాం కానీ కిస్తీల వారీగా ఇస్తే రైతుకి లాభపడదు. అది ఆయనకి ఖర్చు ఉన్నప్పుడే పెట్టుబడి పథకం. ఇది పంట వేసేటప్పుడు అతనికి పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి ఎవరినో యాచించేటట్టుగానో బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ముందుగా ఆయన చేతిలో పెడితే విత్తనాలు కావచ్చు, దుక్కి కావచ్చు, మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, ధైర్యంగా వ్యవసాయం చేస్తాడనే విశ్వాసంతో ఈ పథక రూపకల్పన జరిగింది. రూపకల్పన జరిగిన దగ్గర కూడా ఎప్పుడూ 9 రోజుల్లో 9,000 కోట్లు, గతంలో 7,000 కోట్లకే పరిమితం అయి ఉండేది. అది కూడా 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ముఖ్యమంత్రి గారి మీద కొద్దిగా ఒత్తిడి చేసి, సార్ రైతుకు ఉపయోగపడేటట్టుగా చేయాలంటే క్యాబినెట్ అందరిని ఒప్పించి అందరి సమక్షంలోనే నిర్ణయం తీసుకుని క్యాబినెట్లో కొన్ని పథకాలకి కొద్దిగా ఇబ్బంది అయినా ఈ 4 రోజులు రైతులకు ఇచ్చేదాకా మీరు ఓపిక పట్టాలి అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లని సముదాయించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఈనాడు రాష్ట్ర రైతాంగం ఆనందంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యే పరిస్థితి వచ్చింది భరోసాతోటి. కాబట్టి ముఖ్యమంత్రి గారిని వ్యవసాయానికి సంబంధించిన పథకాలు ఏదైనా కూడా మనం అదునులో ఇస్తే వాళ్ళకు ఉపయోగపడతాయని చెప్పాం. ఆయన గారు కూడా పెద్ద మనసుతోటి మంత్రివర్గం, ముఖ్యంగా ఆర్థిక మంత్రి, ఆయన మీద ఎక్కువ ప్రెషర్ ఉన్నా, ఎక్కువ ఒత్తిడి ఉన్నా అందరూ సహకరించారు కాబట్టి ఇది సాధ్యమైంది. ఇది ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఈ పథకం లేదు. ఈ పథకం ఉన్న గత 7-8 ఏళ్ళు కూడా ఇంత పకడ్బందీగా జరిగిన సందర్భం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ సహచరులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతాంగం దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి నా ప్రార్థన. మే నెలాఖరు వరకు ప్రతిపక్షాలకు మీకు మధ్య ఒక ప్రచన్న యుద్ధం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో వేయలేరు, రైతులకు అందించలేరని ప్రతిపక్షాలు తరచూ విమర్శలు చేస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో 9,000 కోట్ల రూపాయలను 9 రోజుల్లోనే సమీకరించుకున్నారు. దీని వెనుక ఆర్థికంగా నిధుల సమీకరణకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి కావచ్చు, మీరు కావచ్చు, ఎట్లాంటి కసరత్తు చేశారు, ఎట్లా చేశారు? అది ఆర్థిక మంత్రి గారి బాధ్యత. ఆయన ఏం చేసిండో నాకు తెలియదు కానీ 9,000 కోట్లు మా ఖాతాలో వేసిన తర్వాతనే బటన్ నొక్కిచ్చా. అది చూపించకుండా నేను నొక్కనని చెప్పా. కాబట్టి ఆయన 9,000 కోట్లు జమ చేశారు. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ప్రధాన కార్యదర్శి, ఫైనాన్స్ కార్యదర్శి తీసుకురావాల్సిన కాడల్లా తీసుకొచ్చి మన నిధులన్నింటినీ సమకూర్చుకొని, ఇది అత్యంత ప్రాధాన్యత మాకు, రైతు ప్రాధాన్యత కాబట్టి ఎన్నికల్లో కూడా ప్రజాపాలనలో, ఇందిరమ్మ రాజ్యంలో రైతు సుఖంగా సంతోషంగా ఉండాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పథకంతో పాటు ఈ పథకాలన్నింటినీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినా, లేదు ఉచిత కరెంట్ ఇచ్చినా, రైతాంగానికి వెసులుబాటు ఇచ్చినా మార్కెట్ కమిటీల్లో, అదేవిధంగా ఇప్పుడు ప్రతి గింజ కొనేది, ఎప్పుడు కూడా ప్రతి గింజ కొన్నది లేదు. కానీ భారతదేశంలో అత్యధిక పంట పండించినటువంటి తెలంగాణ రైతులకు ఇబ్బంది కలగకుండా 43,000 కోట్లు ఖర్చు పెట్టి ధాన్యాన్ని కొన్నాం. 500 రూపాయలు బోనస్ ఇచ్చాము. ఇంకా రెండో కిస్తీ బోనస్ ఈ వారం 10 రోజుల్లో ఇవ్వాలి. తప్పకుండా రైతుకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటం కోసం రేవంత్ రెడ్డి గారు పట్టుదలతోటి
శ్రమ కోర్చి చేశారు కాబట్టి రైతాంగం ఆయనకు రుణపడి ఉన్నారని చెప్పి విజ్ఞప్తి మొత్తం ఎంతమంది రైతులకు ఇచ్చారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా, ఏంటి ఆ వివరాలు ఏంటి? ఈరోజు 70 లక్షల మంది, సబ్జెక్టు కరెక్షన్ 5-10, మళ్ళీ రిటర్న్ వస్తాయి కొన్ని, మళ్ళీ మేము కొన్ని ఖాతాలు సరిచేయాలి. 70 లక్షల మందికి 1,49,00,000 అంటే 1,50,00,000 ఎకరాలకి ఈ రోజున రైతు భరోసా వెళ్ళింది. 100 ఎకరాల రైతు కూడా, అంటే భార్యకి ఒక 50 ఎకరాలు, నీకు ఒక 50 ఎకరాలు ఉన్నా కూడా వేసాం. కాబట్టి ఎక్కడా కూడా కంప్లైంట్ లేదు. ఎక్కడైనా టెక్నికల్ మిస్టేక్ వచ్చి వాళ్ళ అకౌంట్ తేడా వస్తే కూడా బ్యాంకర్స్కి చెప్పాం, వాటిని మళ్ళీ సరిచేసి పంపిస్తే వాటిని కూడా సరిదిద్దేదానికి అవకాశం. కేవలం సాగు యోగ్యమైన భూములకే ఇస్తామని గతంలో చెప్పారు, అట్లనే ఇచ్చారా? కొండలు, గుట్టలు, స్థిరాస్తి భూములకి అవన్నీ తీసాం, కానీ ఇంకా పర్ఫెక్ట్గా తీశారని నేను అనుకోను. మాన్యువల్గా తీపిచ్చాను. దానివల్ల సుమారు 4-5 లక్షల ఎకరాలు వచ్చింది. ఒక హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపలే సుమారు 2 లక్షల ఎకరాలు వచ్చింది. కానీ అందుట్లో పంట వేసుకునే వాళ్ళు కూడా అక్కడక్కడ 1 లక్ష ఎకరాలు ఉన్నారు. అందుకని మాకు వచ్చినటువంటి క్రాప్ కటింగ్ డీటెయిల్స్ ద్వారా వ్యవసాయం చేయనటువంటి భూములను పక్కన పెట్టాం. ఇంకా వాటిని పర్టికులర్గా తీయాలంటే టెక్నాలజీ వాడి ఈ సంవత్సరం సెటిలైట్ ఇమేజ్ ద్వారా ఈ రాష్ట్రంలో మొత్తం పంట వేసిన భూభాగం ఎంతో తీసుకొని దాన్ని మాన్యువల్గా చెక్ చేసుకొని రేపు వచ్చే భవిష్యత్తులో ఆ పంట వేసిన భూములకే ఇస్తాం. ఇప్పుడు ఒక్కొక్క చోట పంట వేయనోడికి కూడా పోయి ఉండొచ్చు, వీళ్ళు రాసే దాంట్లో తప్పు ఉంటే 1-6 తప్పు కూడా జరగవచ్చు. భవిష్యత్తులో ఆ తప్పు జరగకుండా చూసే బాధ్యత కూడా మా శాఖ. అంటే సాంకేతిక పరమైన సమస్యలతో ఇంకా కొద్దిపాటి మంది రైతులకు అందలేదని ఒక వార్త అందుతుంది సార్, దానికి సంబంధించి ఏం చెప్తారు? మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓ గారు ఏదైతే యోగ్యమైన భూములు ఇస్తాడో వాళ్ళ పేర్లే మా దగ్గర ఉంటాయి. నువ్వు ఇవ్వకపోతే నీ పేరు ఉండదు, నువ్వు అమెరికాలో ఉంటే నీ పేరు రాదు. నీ బ్యాంకులో కూడా అది కేవీవైసీ ఏదో అడ్జస్ట్ చేయాలని, అది అడ్జస్ట్మెంట్ చేయకపోతే కూడా రాదు. పోయినసారి వేసిన ఖాతాల్లో కూడా ఇప్పుడు కొంతమంది ఆన్లైన్లో వెళ్ళట్లేదు. అంటే బ్యాంకుకి వాళ్ళ అకౌంట్కి సంబంధించినవి కొద్దిగా ఉంటాయి, అవి కూడా వీలైన కాడికి సరి చేయమని చెప్పాం. రైతు భరోసా పథకం సంబంధించి బీఆర్ఎస్ ఒక ప్రధాన ఆరోపణ చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేస్తుంది, ఈ ఎన్నికల తర్వాత రైతు భరోసాను మొత్తం ప్రభుత్వం ఎత్తేస్తుంది అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. దీనికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఏం సమాధానం చెప్తారు? ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా వాళ్ళు చేసిన తప్పులు గమనించకుండా వాళ్ళ డేట్స్ చూడండి, 19 నుంచి 23 వరకు డేట్లు చూడండి. కరెక్ట్గా ఎన్నికల ప్రకటనకి ఇచ్చే ముందే స్విచ్ నొక్కేవాళ్ళు, అది కూడా అరాకొర. అది దుబ్బాక ఎలక్షనా, మునుగోడు ఎలక్షనా, హుజూర్ నగర్ ఎలక్షనా, ఇంకొక ఎలక్షనా. 18 తర్వాత ఈ పథకం వచ్చింది. నేను ఆ ప్రభుత్వంలో లేను, బీఆర్ఎస్లో. టీఆర్ఎస్లో ఉన్నా కానీ బీఆర్ఎస్లో లేను. నేను గుర్తుపెట్టుకున్న కాడికి ఎన్నికల కోసం వాళ్ళు వేశారు, నేనేమో అదును కోసం వేశాను. ఎప్పుడైతే వ్యవసాయ పనులు మొదలవుతాయో దానికోసం వేశాను. ఎన్నికలు నిన్నటిదాకా మాకు ఇప్పుడు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో కూడా మాకు తెలియదు. రిజర్వేషన్ ఇంకా పెండింగ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిశీలిస్తుంది. మేము బీసీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని 1 ఇయర్ బట్టి ఆపుకుంటున్నాం. లేకపోతే మీ సంవత్సరంలో ఎప్పుడైనా పెట్టవచ్చు కదా, కానీ పెట్టలేదు. ఎందుకనంటే మేము బీసీలకి వాగ్దానం చేసాం, రాహుల్ గాంధీ గారు. వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి దక్కియాలనే కోరికతోటి, అది చట్టబద్ధం చేయాలనే కోరికతోటి డిలే అయింది. దానికి రేపు కోర్టు యొక్క తీర్పును దృష్టిలో పెట్టుకొని, కేంద్రం ఇచ్చేటటువంటి వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎన్నికల సంబంధం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం రైతు భరోసా ఉంటుంది అంటారా? తప్పకుండా. మేము ఏదైతే మాటలు ఇచ్చామో, ఒకరోజు ఆలస్యమయ్యే పథకాన్ని మేము ఈ సంవత్సరం చేయలేమని చెప్తాం. వాస్తవంగా మేము ఈ సంవత్సరం పంటల బీమా చేయాలి, కానీ దానికి సాంకేతిక పరంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మేము పంటల బీమా చేయాలంటే వాళ్ళ భాగస్వామ్యం ఏంటి, మా భాగస్వామ్యం ఏంటి, రైతుల భాగస్వామ్యం ఏంటి, రైతు సంఘాలతో ఇప్పుడు సంప్రదించి వచ్చే కాలంలో మేమన్న వాగ్దానం రైతాంగానికి పంటల బీమా. అది కూడా చేస్తే అకాల వర్షాలకో, తుఫాన్లకో, కరువుకో, కాటకాలకో రైతు నష్టపోకుండా, మేమిచ్చే 10,000తో సరిపెట్టకుండా పంట ఎంత నష్టపోతే అంత ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చి ఆ రైతును ఆదుకోవాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దానికి రూపకల్పన చేస్తాను. రేపు రాబోయే రోజుల్లో దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి విజ్ఞప్తి. ప్రస్తుతం సాగు సందడి నెలకొంది సార్. విత్తనాలకు సంబంధించి గతంలోనే నకిలీ, నాసి రకం విత్తనాలు, కల్తీ విత్తనాలు లేకుండా టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేశారు. ఏ మేరకు సత్ఫలితాలు తెచ్చాయి? మొత్తం ఇప్పుడు నకిలీ, కల్తీ విత్తనాలు లేకుండా సాగు ఈసారి సస్యశ్యామలంగా సాగుతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. టాస్క్ ఫోర్స్ వేసి కలెక్టరు, ఎస్పీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, పోలీస్ తనిఖీలు చేస్తూ ఉంది. దొరికిన కాడ పట్టుకుంటున్నాం. రైతులు కూడా గమనంలోకి తీసుకోవాలి. లూజ్ విత్తనాలు కొనొద్దు,
ఆ యొక్క కొన్న ప్యాకెట్ కానీ ఆ యొక్క బిల్ నెంబర్ కానీ పెట్టుకోమని చెప్పాము. ఎక్కడైనా కంపెనీలు తప్పు చేస్తే ఆ కంపెనీలు చట్టపరంగా యాక్షన్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ దొరికినాయి అని చెప్పి మీరు చేసి మీరు నష్టపోవద్దు అనేది నా విజ్ఞప్తి. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని మీరు కేంద్రానికి కూడా లేఖ రాశారు కదా సార్, ఎరువుల కొరతను ఎట్లా తీర్చబోతున్నారు రైతులకు ఇబ్బంది లేకుండా? నేను నడ్డా గారితో మాట్లాడటం జరిగింది, 2-3 సార్లు లెటర్ రాశాము. ముఖ్యమంత్రితో కూడా ఢిల్లీలో నడ్డా గారితో మాట్లాడించాను. వాళ్ళు యూరియా కానీ డిఏపి కానీ కావాల్సినంత మనకు పంపించట్లేదు. ఇంకా నాకు 1,20,000 టన్నులు కావాలి. తప్పకుండా జూలై ఆగస్టులో మనకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. నాట్లు అయిపోయిన తర్వాత కలుపులప్పుడు ఎక్కువ మందులు వాడతారు. పత్తికి కూడా ఇప్పుడు నాటేస్తున్నాం, విత్తనాలు పెడుతున్నారు కాబట్టి 40 లక్షల పత్తి కావచ్చు, మిగతా అన్ని పంటలకి మనకి జూలై ఆగస్టులోనే ఎరువులు కావాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా 1,70,000 నాకు కావాలి. మాకు న్యాచురల్గా భారతదేశంలో ఉన్న కంపెనీల ద్వారానే మాకు సప్లై చేయమని చెప్పి డిమాండ్ చేశాను. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎరువుల కొరత కూడా లేకుండా చేసే బాధ్యత నాది. చివరిగా చెప్పండి, వరి సాగు రాష్ట్రంలో ఏటేటా క్రమంగా పెరుగుతుంది. మీరు ఇచ్చే బోనస్ కావచ్చు, రైతుల ఆసక్తి కావచ్చు, కనీసం నిల్వ చేసుకునే పరిస్థితి లేదు, గిడ్డంగులు సరిపోను లేవు అనేది ఒక వాదన తెరపైకి వస్తుంది. ఈసారి మరింత సీజన్ కూడా ఈసారి వరి సాగు మరింత పెరుగుతుంది, వానాకాలం సీజన్లో పెరిగే అవకాశం ఉంది. ఎట్లా మరి దీన్ని ఎట్లా సమాయత్తం అవుతున్నారు? ఇప్పటికి మేము కొనాల్సింది 40 లక్షలు అయితే 70 లక్షలు కొన్నాం. ఆ 30 లక్షలు కూడా ఏం చేయాలని చూస్తున్నాం. రాయల్ గారు కొత్త గోడౌన్లు కూడా ప్లాన్ చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో అన్ని మార్కెట్ కమిటీల్లో స్థలం ఉన్న దగ్గరల్లా గోడౌన్స్ కట్టాలని, స్టోరేజీని పెంచుకోవాలి, ఎక్స్పోర్ట్ని పెంచుకోవాలి. సేమ్ టైం వరి యొక్క సేద్యాన్ని కూడా తగ్గించుకోవాలి. అందుకనే నేను లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద కానీ గ్రావిటీలో ప్రాజెక్టుల కింద వేసుకోవచ్చు, కానీ లిఫ్ట్ ఇరిగేషన్ల కింద కానీ కరెంటు మోటార్లు వాడే కాడ కానీ మీరు వరేస్తే రైతులు నష్టపోతారు. లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద వరిని కంట్రోల్ చేసి వాటిని హార్టికల్చర్కి వాడాలి. కాబట్టి దయచేసి రైతులందరినీ కూడా ఆయిల్ ఫామ్ వేయొచ్చు, వక్ వేయొచ్చు, జాజ్ వేయొచ్చు, ఇలాంటి డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటలు వేయొచ్చు. వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి దయచేసి రైతులు అధిక లాభాలు వచ్చేది, అధిక ఆదాయం వచ్చేది, నీటి తక్కువ ఉండేది, కరెంటు వాడకం తక్కువ ఉండేది, డబ్బులు వచ్చే పంటలు ఏమని చెప్పి విజ్ఞప్తి, దానికి మేము మోటివేట్ చేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ఎన్నికల కోసం కానే కాదని ఖచ్చితంగా రైతు సంక్షేమం కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల చెప్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రైతు భరోసా పథకం కొనసాగిస్తామని చెప్తున్నారు. సీజన్కు కోటి ఆశలతో సమాయత్తమవుతున్న రైతాంగానికి ప్రభుత్వం భరోసాగా ఉంటుందని చెప్పి మంత్రి తుమ్మల చెప్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.